మద్యపాన నిషేధం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని తెలుగు మహిళా ఏపీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ సర్కార్ను డిమాండ్ చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై జుగుత్సాకరమైన రాతలు రాయిస్తోంది. సీఎం జగన్ భార్య భారతీయనేనని సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో స్వయంగా ఈ రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. తాము అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు జవాబు చెప్పడం లేదన్న ఆమె టీడీపీ ఇతర పార్టీల మహిళలను కించపరిచేలా అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారాన్ని డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామంటే అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదని వాపోయారు. దళిత ఆడబిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తనకు అండగా నిలిచింది చంద్రబాబునేనని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో 4000 అత్యాచారాలు జరిగాయని న్యాయస్థానాలు సుమేటోగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా కోరారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళ దయ వల్ల మా బలం ఏంటో మాకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఎంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం, ఎంత నిక్కచ్చిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, మహిళల తరపున వాళ్ళని నిలదీస్తున్నాం. అదేవిధంగా అత్యాచారాలకు గురైన మహిళలకి రక్షణ కల్పించమని చెప్తున్నాం. హత్యలకు గురైన మహిళల తాలూకా కుటుంబాలకి ఆసరాగా నిలబడమని చెప్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చాలా సందర్భాల్లో మహిళల అక్రమ రవాణా జరుగుతుంది, దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ఓవరాల్గా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిన ప్రకారం కూడా మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి సమాధానం ఏంటని మేము అడుగుతున్నాం. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ సమాధానం ఎలా చెప్తుంది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేక, చెప్పే దమ్ము లేక, చెప్పడానికి ఏమీ లేక బయటకు వచ్చి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కొన్ని గజ్జి కుక్కలు ఉంటున్నాయి. అది ఎలాంటి గజ్జి కుక్కలు అంటే పేటిఎం డాగ్స్ అనమాట. అంటే కుక్క అనడానికి కూడా కొంత ఎక్కడో మాకు ఆ కుక్క జాతి కూడా అయ్యో మాతో పోలుస్తున్నారే అని బాధపడేటటువంటి ఒక పశు జాతికి సంబంధించిన కొంతమంది డబ్బుల గురించి నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా అందరి మీద కూడా పోస్టులు పెట్టడం, నోటుకు వచ్చినట్టు వాగటం, కామెంట్లు పెట్టడం. గత 4 సంవత్సరాల నుంచి చూస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో నేను మహిళా అధ్యక్షురాలు అవ్వక ముందు నుంచి అయిన తర్వాత నుంచి కూడా చూసుకుంటే ఈ పేటిఎం డాగ్స్ పని ఏంటంటే మేము బయటకు వచ్చి అరే ఈ గవర్నమెంట్లో ఇలా జరుగుతుంది, ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది, ఆడబిడ్డ చాలా ఇబ్బందులు పడుతుందని మేము చెప్పిన వెంటనే మా మీద ఒక కామెంట్ పెడతాడు. ఆ కామెంట్ కనుక పెట్టిన వాడి తల్లి చదివినా కూడా చెంప చెల్లు అనిపిస్తుంది. అలాంటి వల్గర్ లాంగ్వేజ్లో, అబ్యూజింగ్ లాంగ్వేజ్లో, మామూలుగా సభ్యతా సంస్కారం ఉన్నవాడు ఎవడో కూడా చదవలేని భాషల్లో మా మీద కామెంట్లు పెట్టడం, వాటిని షేర్ చేయటం, వాటిని చూసి నవ్వుకోవటం, పట్టం మన రాజకీయాల్లోకి వచ్చాం, ఇలాంటి కుక్కలు బోల్డ్ మంది ఉంటారు, వదిలేసాం. మళ్ళా కొంతమంది ఆడవాళ్ళ చేతే మమ్మల్ని బయట కూర్చోబెట్టి తిట్టించారు. దేనికి తిట్టించారు? అరే మద్యపాన నిషేధం చేస్తానన్నావు కదా, మద్యం విషయంలో ఎందుకు నువ్వు ఆ చర్యలు తీసుకోవట్లేదు? మద్యం తాగి చాలా మంది చనిపోతున్నారు, నువ్వు ఎప్పుడు మద్యపాన నిషేధం చేస్తావు చెప్పవయ్యా అంటే దానికి సమాధానం చెప్పడానికి వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టరు. మళ్ళా కొంతమంది మహిళల్ని కూర్చోబెట్టి వాళ్ళకి కండువాలు వేసి నీట్గా పౌడర్లు గట్టా రాసి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి అప్పుడు మొదలు పెడతారు. ఏమని మొదలు పెడతారు? ఈ రకంగా మనకేంటంటే అనిత ఇలాగా, అలాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగా అని చెప్పి మామూలు బూతులు కాదు, అసలు స్త్రీ జాతే వినలేనంత మాటలు మాట్లాడతారు. అక్కడతో అది పడ్డాం. మగవాళ్ళ చేత దళితుల చేత కూర్చోబెట్టి మాట్లాడించారు, అది కూడా పడుతున్నాం. ఈరోజు టార్గెట్ చేసి నా కొడుకులు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మేము కూడా టెంపర్ లూజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. మొన్న రీసెంట్గా భారతీరెడ్డి మీద ఎవడో పోస్ట్ పెడితే దాని గురించి ఒక సెమినార్ కండక్ట్ చేసింది వాసిరెడ్డి పద్మ. ఈరోజు